చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని కలవడానికి రావు గారు ఉంటుండగా, మమత ఉంటుండగా, అందరూ ఉంటుండగా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాను. మీ మీద సుప్రీంకోర్టులో కేసు వేసి మిమ్మల్ని సస్పెండ్ చేయించమంటారా, లేదా ఇప్పటికైనా ఈ ఎలక్షన్ అవినీతిని ఆపుతారా? ఎలక్షన్ 30వ తారీఖు అయితే సాయంత్రం 3 రోజులు ఎందుకు పడుతుంది ఓట్లు కౌంట్ చేయడానికి? మన ఇండియాలో టీచర్స్ లేరా, ప్రొఫెసర్స్ లేరా, స్టూడెంట్స్ లేరా, గోడౌన్స్ లేవా, కంపెనీలు లేవా, మెన్ పవర్ లేదా? ఒకే ఒక కారణానికి ఎలక్షన్ అయిన 3 రోజులకి ఆ ఓట్ కౌంటింగ్ అవుతుంది మన దేశంలో. పార్లమెంట్ అయితే 40 రోజులు. ఈ దందా వద్దు. అమెరికాలో, కెనడాలో, యూరప్లో 100 దేశాల్లో డెమోక్రసీలో ఎలక్షన్ 6కి ముగిస్తే 6కే కౌంటింగ్ అవుద్ది. దీని కొరకు నేను ఇప్పటికే సుప్రీంకోర్టు వెళ్ళాను. న్యాయం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో మా ప్రజాశాంతి పార్టీని గెలవనివ్వకుండా, పార్టీని రికగ్నైజ్ చేయకుండా, పార్టీకి సింబల్ ఇవ్వకుండా, మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ 90% ఉన్నారని 7569441275 17,000 గ్రూపులు పెట్టారని 3,26,00,000 ఓటర్స్లో దాదాపు 60 లక్షల మంది తెలంగాణలో, 40 లక్షల మంది ఆంధ్రాలో జాయిన్ అయ్యారని, అయినప్పటికీ నా పోరాటం ఆగదు. సుప్రీంకోర్టులో కేసు నిన్న వినిపించారు, మరలా సోమవారం వినిపిస్తాం. విశాఖపట్నంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. పార్టీలకు అతీతంగా వైసీపీ, టీడీపీ అందరిని అడుగుతున్నా, విశాఖపట్నంలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి, పార్లమెంటును బాగు చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, మనకున్న 18 ట్రిలియన్ అప్పులు తీర్చడానికి, అభివృద్ధి చేయడానికి, కంపెనీలు తేడానికి, ఉద్యోగాలు తేడానికి, కన్నీరు తొడవడానికి వీళ్ళు చేశారా? ఇప్పుడున్న పార్టీలు